ఫైన్ నువ్వు అక్కడ వెనకాల ఫైన్ వేస్తున్నారు కదా, హెల్మెట్ ఫైన్ వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఫైన్ 1000 రూపాయలు వేస్తున్నారు హెల్మెట్ లేని వాళ్ళకి. లేకపోతే మరి మీ ఒపీనియన్ ఏంటంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తే మంచిదా, లేదంటే ఆ 1000 రూపాయలతో వాళ్ళని అక్కడే ఉంచి ఎంత మహా అయితే 10 నిమిషాలు పోగంట అదే పక్కనే ఉంటాయి హెల్మెట్లు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని కొనుక్కొని చేసేస్తే ఆ 1000 రూపాయలు సేవ్ అయినట్టు కదా వాళ్ళకి. అంటే వాళ్ళకి రెండోసారి అది రిపీట్ అయితే అప్పుడు ఆ ఫైన్ వేయచ్చు. అంటే మీ ఒపీనియన్ ఏంటి పబ్లిక్, యాజ్ ఎ పబ్లిక్ మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. అంటే ఫైన్ వేసే దాని మీద. అంటే ఒకటిగా గత 5-6 నెలలుగా విజయవాడలో హెల్మెట్ గురించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నాను చాలా మందికి. అయితే ఫైన్ వేయడం మంచిదే, కానీ ఈ ఫైన్ వేసే క్రమంలో ఆ ఫైన్ చలానా గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. అలా గవర్నమెంట్కి చలానా కోసం ఫైన్ వేయడం కాకుండా ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని రాలేదో ఆ హెల్మెట్ ఎమ్మటే పక్కనే ఎక్కడన్నా కొనేసి వాళ్ళకి కస్టమర్ ఇవ్వడం కానీ, లేదా కొనుక్కొని వస్తే బండి ఇవ్వడం కానీ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఎందుకంటే నేను గత 20 ఏళ్ళగా విజయవాడలో చూస్తున్నాను. చాలా మంది కస్టమర్స్కి వాహనం వాడే వాళ్ళందరికీ పోలీసులు ఎప్పుడు ఫైన్ల రూపంలో ఫైన్లు వేస్తున్నారు, కానీ చిల్లు ఇప్పటికీ 20 ఏళ్ళు ఎంతో అప్డేట్ అయింది మొత్తం మామూలుగా మన విజయవాడ కానీ చుట్టుపక్కల ఊళ్ళు కానీ. హెల్మెట్ పెట్టుకుంటే మనకి యాక్సిడెంట్ జరగవు, హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడతా అలా తెలిసి కూడా చాలా మంది హెల్మెట్ ఇంకా పెట్టుకోవట్లేదు. కాబట్టి పబ్లిక్లో కొంచెం ఈ ఫైన్ వేస్తారు పోలీసు వాళ్ళు, మన గవర్నమెంట్ న్యాయం చేస్తారు తప్ప మనకేం కాదనే టైప్లో వెళ్లకుండా పక్కనే ఎమ్మటే ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ఏదో ఒకటి మినిమం 800 నుంచి 1000 రూపాయలు 2000 3000 కూడా ఉన్నాయి. బండిని బట్టి పక్కనే ఎమ్మటే హెల్మెట్ కొనిస్తే ఆ వాహనం వాడేవాళ్ళు కూడా కొంచెం ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతసేపు పోలీసు మీద నెగిటివ్ లేకుండా, పబ్లిక్కి గవర్నమెంట్ నెగిటివ్ లేకుండా. ఎందుకంటే చివరికి ఎవరికైనా సరే హెల్మెట్ అనేది ప్రాణ రక్షణ కోసమని అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామందికి ఎందుకంటే వాహనం వాడేవాళ్ళు అదొక భారంగా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా నేను నా ఒపీనియన్ అయితే పోలీసు నెగిటివ్ అనుకోకుండా ఎమ్మటే ఫైన్ 100, 1000, 150 వేయకుండా అదే డబ్బులతో హెల్మెట్ కొనిస్తే చాలా సేపు నెగిటివ్ వెళ్లకుండా అందరూ పెట్టుకుంటారు. మంచి అభిప్రాయం పోలీసు వారి మీద, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉంటారు. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వాహనం వాడతారు, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ మన రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. ఆ రైట్ సైడ్ మిర్రర్ చూసి బండి తోలడం చాలా మందికి తెలియదు. ఎస్పెషల్లీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ తిరిగి చూడలేము. అప్పుడు రైట్ సైడ్ మిర్రర్ కంపల్సరీ ఉపయోగిస్తే ఇలాంటి టిప్స్ పబ్లిక్కి మీరు పోలీసు వారు ఆహ్వానం కల్పిస్తే ఆటోమేటిక్గా అసలు మీరు నిజంగా బండి ఆపినా కానీ ఎవరో ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. అరే మన కోసం చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే మీరు వాహనం నడిపేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎవరింట్లో జరిగితే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, కానీ మనకు కాదులే పక్కింట్లో అని చాలామంది అనుకుంటారు. ఇలాగా ఆ హెల్మెట్ అనేది చాలా చాలా ఒక జీవితాన్ని కాదు, ఒక ఫ్యామిలీని కాదు, ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది అనేది నా ఒపీనియన్ అన్నమాట. అందుకని ఇలాంటి హెల్మెట్ డ్రైవ్లు చేసేటప్పుడు పోలీసు వారికి చిన్న విన్నపం ఏంటంటే ఇలా హెల్మెట్ కొనిస్తే వాళ్ళకి ఎమ్మటే మన మీద పోలీసు వారు నెగిటివ్ ఉండదు, పబ్లిక్కి ప్లస్ ప్రభుత్వం మీద నెగిటివ్ ఉండదు. ఫైన్లే కదా అని కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దానికి ఇంకోటిగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది అనమాట. అలా చేయడం నా ఒపీనియన్. పబ్లిక్గా ఎవరైనా సరే చిన్న బండి అయినా పెద్ద బండి అయినా కూలివాడైనా డబ్బున్నోడైనా హెల్మెట్ వాడాల్సిందే. కాకపోతే ఈ సజెషన్ ఏంటంటే హెల్మెట్ ఫైన్ రాయకుండా కొనుక్కొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒకసారి కాబట్టి ఇంకోసారైనా కంపల్సరీ పోలీసు వారు మన మంచిగా చేస్తారనే ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వెళ్తుంది నా ఆలోచన. కాకపోతే ఏంటంటే మనం పబ్లిక్గా అన్నీ మన మంచిగా చెప్తారు కాబట్టి ఈ ఒక రోజుకి రాష్ట్రంలో కానీ దేశంలో ఎన్నో మరణాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో కొంత ఎవరిని తెద్దామని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం సహకరించాలి. అట్ ద సేమ్ టైం పోలీసు వారికి కూడా ఇలా చిన్నగా మనం పబ్లిక్ నుంచి చిన్న సజెషన్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇలా మనం మూవ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది పోలీసు వారు హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఒక 18 years దాటిన పిల్లలు కూడా బళ్ళు తోలేస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి నడిపియాలి బండి ఎలా తోలాలి ఏంటి అనేది. ఎందుకంటే ఒక లైసెన్స్ ఆర్టీఓ గారి దగ్గర వచ్చేస్తుంది. పబ్లిక్లో అవగాహన సదస్సులాగా డ్రైవింగ్ హెల్మెట్ పెట్టుకుంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోగానే మనం ఎలా డ్రైవ్ చేయాలి, ఇప్పుడు మనం పెట్టుకోగానే రైట్ సైడ్ కనపడదు, లెఫ్ట్ సైడ్ కూడా మనం ఇలా చూడాలి. అలాంటి ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ రైట్ సైడ్ మిర్రర్ ప్రతి వెహికల్కి ఉండాలి. ఇది కూడా పోలీసు వారు అవగాహన కలిగిస్తే మంచిది. ఎందుకంటే అద్దాలు లేని బళ్ళు చాలా ఉన్నాయి, స్టైల్గా వెహికల్ తోలుతూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన యాక్సిడెంట్లు అవ్వ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అర్థం చాలా మందికి తెలియదు. 4-wheeler వాడే వాళ్ళకి తప్ప 2-wheelerకి 2 అద్దాలు ఇచ్చారు. అసలు అద్దాలు కూడా చాలా మెయిన్ అండి. ఎందుకంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అర్థం లేకపోతే మన హెల్మెట్లో అటు ఇటు మనం చూసేలోపు వాళ్ళు వచ్చి గుద్దేస్తారు. అలాగా నా చిన్న సజెషన్ ఏంటంటే
ఈ మిర్రర్స్ కూడా ఉండాలి, అవగాహన మెయిన్ ఏంటి ఏమి లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న పని చేస్తున్నా కానీ మన పోలీసు వారి ప్రభుత్వం నుంచో చిన్న చిన్న అంటే అవగాహన పెట్టేస్తే ఆటోమేటిక్గా 10 మందిలో కనీసం 5గురన్నా మారుతారు. అంటే ఈ ఫైన్ వేసే కార్యక్రమం ఏంటంటే డబ్బులు వేస్తే వాళ్ళు బాధపడతారులే, మీకు వెయ్యాలి, మీరు హైకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ అలా అంటే వాళ్ళు ఏదో కొంచెం బాధగా ఫీల్ అవుతుంటారు. అదే మనం ప్రేమగా ఇలాగ అర్థం ఉండాలమ్మా ఇలా చెప్తే ఎంతలో కొంత మారుతారని నా ఒపీనియన్. ఎందుకంటే హెల్మెట్ డబ్బులు వేయకుండా అవి కొనిచ్చేసి అవగాహన, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అర్థం. ఇప్పుడు తండ్రిని ఆపారు, మీ పిల్లలు కూడా నేర్పియండి, పిల్లల్ని ఆపారు, తమ్ముడు మీరు ఇలా చేయండి, అలా అవగాహన ఏదో ఒక మాట వాళ్ళకి మైండ్లోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మారడానికి అవకాశం.